ఐఎమ్ డాక్టర్ సాయి దేదీప్య, వర్కింగ్ ఎట్ ప్రతిమా హాస్పిటల్స్, కాచిగూడ. ఈరోజు మనం టీబీ గురించి తెలుసుకుందాము. అసలు టీబీ అనేది ఏంటి? టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మనం టీబీ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుందాము. ముఖ్యంగా ఎవరికైతే ఊపిరితిత్తుల టీబీ అంటే పల్మనరీ టీబీ ఉందో, పర్సన్ ఎప్పుడైతే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదు క్లోజ్ కాంటాక్ట్లో మాట్లాడినప్పుడు ఆ ఎదుటి ఉన్న పర్సన్ ఎవరైతే ఆ డ్రాప్లెట్స్ ఆ తుంపర్ని ఎవరైతే పీల్చుకుంటారో అది ఊపిరితిత్తుల వరకు వెళ్తుందన్నమాట. సో ఆ ఊపిరితిత్తుల్లో ఏమవుతుంది, ఎయిర్వేస్ ఉంటాయి. ఎయిర్వేస్ నుంచి ఆల్వియోలై, ఇవి గాలి సంచులు అంటాం, అవి ఉంటాయి. సో అక్కడి వరకు వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఈ ఇమ్యూన్ సెల్స్ అయిన మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తుంది, ఆ టీబీ బ్యాక్టీరియాని ఎన్గల్ఫ్ చేస్తాయి, అంటే మింగేస్తాయి అనమాట. సో వాటి లోపల ఉండిపోతాయి అనమాట. సో ఒక పర్సన్ ఇమ్యూనిటీ బట్టి 3 రకాలుగా జరగవచ్చు అనమాట. సో ఆ పర్సన్ ఇమ్యూనిటీ మంచిగా ఉంటే ఆ టీబీ బ్యాక్టీరియా అనేది చనిపోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ పర్సన్ ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల ఆ టీబీ బ్యాక్టీరియా అనేది యాక్టివ్ డిజీజ్ అంటే క్షయవ్యాధి లాగా రావచ్చు అనమాట. లేదు, కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ మ్యాక్రోఫేజ్ లోపలే ఏదైతే ఇమ్యూనిటీ సెల్ ఉందో దాని లోపలే ఉండిపోవచ్చు అనమాట. అలా చాలా నెలలుగా, ఏళ్ళుగా అది అలానే ఉండి ఎప్పుడైతే ఆ పర్సన్ ఇమ్యూనిటీ తగ్గిందో అది మళ్ళీ యాక్టివ్ డిజీజ్గా రావచ్చు. సో మళ్ళీ దగ్గుగా స్టార్ట్ అవ్వడము, జ్వరం రావడము, అండ్ కొంతమందిలో ఏంటంటే బరువు తగ్గడము, ఆకలి లేకపోవడము, ఈవినింగ్ అయ్యేసరికి ఒళ్ళు వేడిగా ఉండడము, ఇవన్నీ చూస్తుంటామన్నమాట. సో హై రిస్క్ ఇండివిజువల్స్ ఎవరంటే షుగర్ ఉన్న వాళ్ళు, కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళు, హెచ్ఐవి, క్యాన్సర్, ఇలా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళకి హై రిస్క్గా ఉంటుంది. బట్ నార్మల్ జనరల్ పబ్లిక్కి కానీ హెల్తీ ఇండివిజువల్స్కి కూడా టీబీ అనేది రావచ్చు. ఎందుకంటే మన కంట్రీలో ఏంటంటే దీని ఇన్సిడెన్స్ ఎక్కువ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం టీబీ అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి సిమ్టమ్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. సో ముఖ్యంగా మన పల్మనరీ టీబీ అంటే లంగ్స్ యొక్క టీబీ అనమాట, ఊపిరితిత్తులకు వచ్చే టీబీ. సో దీని సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి, దగ్గు రావడము, దాంతోపాటు తెమడలో కొన్నిసార్లు రక్తం పడ్డము, ఇది కాకుండా జ్వరము, ముఖ్యంగా ఈవినింగ్ అయ్యేసరికి జ్వరం వస్తుంది అట్లా అని చెప్తారు. ఇంకా బరువు తగ్గిపోతారు, ఆకలి అనేది చాలా తగ్గుతుంది. సో ఇవన్నీ కంప్లైంట్స్ అనేవి ఉంటాయి, సిమ్టమ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లింఫ్ నోడ్ టీబీ అంటే మెడ చుట్టూ అటు ఇటు వైపు ఏవైతే లింఫ్ నోడ్స్ ఉన్నాయో వాటి వాపు రావడం, మళ్ళీ వాటితో పాటు జ్వరము, బరువు తగ్గడము, ఆకలి లేకపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాము. నెక్స్ట్ బోన్ టీబీ అనేది రావచ్చు, స్పైన్ టీబీ రావచ్చు. వీటి వల్ల ఏంటంటే పెయిన్ ఉండడము, బోన్ పెయిన్స్, వ్రిస్ట్ పెయిన్స్, లేకపోతే నీ పెయిన్స్ అట్లా ఉండొచ్చు. స్పైన్ టీబీ ఏమన్నా అట్లా సస్పెక్ట్ చూస్తుంటే మనం బ్యాక్ పెయిన్ ఉందా, అట్లా స్టిఫ్గా ఏదన్నా ఉందా అట్లా అని అడుగుతుంటాం అన్నమాట. ఇంకో టీబీ ఏంటి అంటే ప్లూరల్ ఎఫ్యూజన్గా ఫామ్ అవ్వచ్చు అనమాట. అంటే లంగ్ చుట్టూ లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లేయర్లో వాటర్ రావడం వల్ల ఆయాసం రావడము, పొడి దగ్గు రావడము, ఇట్లా కూడా ఉండొచ్చు. అసలు మనం ఈ టీబీ అనేది ఎలా నిర్ధారిస్తాము? సో ముఖ్యంగా ఊపిరితిత్తుల టీబీ ఏదన్నా ఉంది అని మనం సస్పెక్ట్ చేస్తే ఫస్ట్ ఎక్స్రే ఒకటి అడ్వైస్ చేస్తాము, దాంతోపాటు తెమ్మడ పరీక్షలు ఒకటి అడ్వైస్ చేస్తామన్నమాట. సో ఈ తెమ్మడ పరీక్షలు అనేది టీబీ ఉందా లేదా అన్నది మనకు తెలుస్తుంది అనమాట. మొండి టీబీ లాంటిది ఏమన్నా ఉందా అని కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ తెమ్మడ రాని వాళ్ళకి మనం ఇంకా టీబీ సస్పెక్ట్ చేస్తూ ఉంటే బ్రాంకోస్కోపీ అనే టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఇది ప్రొలాంగ్డ్ కోర్స్ అనమాట. ఒక 6 months పాటు టీబీ మందులు వాడాలి ఎవరికైతే టీబీ కన్ఫర్మ్ అయిందో. సో వాళ్ళ వెయిట్ బట్టి మనం టీబీ మందులు అనేవి పెడతామన్నమాట. కొంతమంది ఏం చేస్తారు, 1 నెల 2 నెలలు వాడిన తర్వాత సిమ్టమ్స్ తగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఏం దగ్గు లేదు కదా, జ్వరం రావట్లే కదా అని మానేస్తారు. బట్ అది చాలా పెద్ద తప్పు అనమాట. ఎందుకంటే అలా మానేసినప్పుడు ఏంటి, ఈ నార్మల్గా ఉన్న టీబీ ఏంటంటే మొండి టీబీగా మారుతుంది. సో దానికేంటి ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ 1.5 years 2 years వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్నిసార్లు సూదులు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది మొండి టీబీ అయితే. సో ఏదైతే మీ డాక్టర్ ఒకవేళ టీబీ కన్ఫర్మ్ చేశాక మీకు మందులు పెడితే 6 months ఆ మందులు కంటిన్యూ చేసేలాగా చూసుకోండి. టీబీ మందులు అనేవి గవర్నమెంట్ సెంటర్స్లో ఫ్రీగా లభిస్తాయి అన్నమాట. సో మీరు అక్కడైనా తీసుకోవచ్చు. ఈ స్పుటమ్ టెస్ట్ అనేవి కూడా గవర్నమెంట్లో ఫ్రీగా చేస్తారు. సో ఈ ఇయర్ టీబీ డే రోజు స్లోగన్ ఏంటంటే అవును మేము టీబీని అంతం చేయగలమని. సో మీకు ఏమన్నా ఇట్లాంటి దగ్గు, లేకపోతే జ్వరము, బరువు తగ్గుతున్నారు, లేదు ఆకలి మందగించింది అని ఒక 2 వారాల పాటు చూస్తుంటే ఇమీడియట్గా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి టెస్ట్ చేయించుకోండి.